బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు నితీష్ కుమార్ గవర్నర్ను కలిసి తెలిపారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎంగా ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు బీజేపీ నుంచి 2 డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. నితీష్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో జేడీయూ, బీజేపీ, హెచ్ఎం, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. మరోవైపు నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నా బయలుదేరారు. బీహార్ రాజకీయాలపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి నితీష్ కుమార్ సీఎం గా కొత్త సర్కారు కొలువుదీరబోతోంది. మరి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య వాళ్ళ వద్ద ఉందా కృష్ణ? అసలు ఖచ్చితంగా సుమిత్ర, బీహార్ సీఎం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉదయం తన రాజీనామా లేఖను గవర్నర్ ను కలిసి గవర్నర్ కు అందజేశారు. నితీష్ రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో పాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కూడా ఆయన ఆహ్వానం పలికారు. కొత్త ప్రభుత్వంలో బీజేపీ, అదేవిధంగా జేడీయూతో పాటు హెచ్ఏఎం స్వతంత్ర అభ్యర్థి కూడా ఉండబోతున్నారు. సో ఈ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మొత్తానికి 243 మంది మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య. అందులో మ్యాజిక్ ఫిగర్ రావడానికి 123 కావాల్సి ఉంటుంది. వీళ్ళకి 128 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లుగా నితీష్ కుమార్ గవర్నర్ ఇచ్చినటువంటి లేఖలో పేర్కొన్నారు. సో బీజేపీకి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా హెచ్ఏఎం, స్వతంత్ర అభ్యర్థితో కలిపి మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి సభ్యుల సంఖ్య ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీ నుంచి కూడా 2 నేతలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి, అదేవిధంగా మరో బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాను లెజిస్లేటివ్ పార్టీ నేత, అదేవిధంగా డిప్యూటీ నేతగా ఎన్నుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరే ఉప ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సమ్రాట్ చౌదరి, అదేవిధంగా విజయ్ కుమార్ సిన్హా, వీళ్ళిద్దరూ ఉప ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నితిన్ నవీన్, షానవాజ్ హుసేన్, రాంప్రీత్ శాసాన్, నీరజ్ సింగ్ బబ్లు కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా హాజరవుతున్నారు. అయితే ఈ యొక్క కూటమిలో ఏదైతే తమ కూటమిలో సరైన పరిస్థితులు లేవు, అందుకే తను రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ రాజీనామా తర్వాత నితీష్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. సీఎం పదవికి రాజీనామా చేశాను, ప్రభుత్వ రద్దును చేయాలని కూడా గవర్నర్ కోరాను. అన్ని వర్గాల సూచనలు పరిగణలో తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నాను. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు, నేతల వైఖరి సరిగా లేనందువల్లనే చాలా మంది ఇబ్బంది పడ్డారు. మహాకూటమితో సంబంధాలు పెంచుకోవాలని నిర్ణయించుకున్నామన్నట్లుగా నితీష్ కుమార్ తన రాజీనామా తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. తర్వాత బీజేపీ, జేడీయూ వరుసగా సమావేశాలు జరిపాయి. ఇద్దరు కూడా ఈ కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ మాత్రం తీవ్ర స్థాయిలో నితీష్ కుమార్ వైఖరిని తీవ్ర స్థాయిలో ఎండగట్టింది. ఇలాంటి మనుషులు దేశంలో చాలా మంది ఉన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇలా జరగబోతుందంటూ బీహార్ ఉప ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇదివరకే ఇంటిచ్చారు. అదే ఈ రోజు నిజమైందని కూడా ఆయన అన్నారు. ఇలాంటి వ్యక్తులు దేశంలో చాలా మంది ఉన్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు నితీష్ కుమార్ ఒక ఊసరవెల్లి లాంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఆయన్ను విమర్శించడం జరిగింది. ఆయన చేసినటువంటి ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు అంటూ నితీష్ చేసిన పనిని కాంగ్రెస్ నేతలంతా తప్పుపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయయాత్రకు ప్రధాని మోదీ, బీజేపీ భయపడ్డాయి. అందుకే ఆ యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి ఈ నాటకానికి తెరలేపాయని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు బీజేపీ, జేడీయూ సహా మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి లెజిస్లేటివ్ పార్టీ నేతగా, విజయ్ సిన్హాను డిప్యూటీ లెజిస్లేటివ్ పార్టీగా కూడా ఎన్నుకోవడం జరిగింది. సో 5 గంటలకు మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.